అందరు నమస్తే. ఈ మధ్య హైకమాండ్ వర్సెస్ రేవంత్ రెడ్డి వర్సెస్ మీనాక్షి నటరాజన్ వర్సెస్ ఒరిజినల్ కాంగ్రెస్ వర్సెస్ రాజగోపాల్ రెడ్డి వర్సెస్ మినిస్టర్స్ వర్సెస్ ఇన్ని వర్సెస్లు అయిపోయిన తర్వాత మనం ముందే మాట్లాడుకున్నాం కదా, ఎమ్మెల్యేలు ఎవరు ఎక్కడ ఉన్నారు, ఎటువైపు ఉన్నారు. ఒకవేళ రేవంత్ రెడ్డి మీద ఎక్కువ లేట్ చేయదు, రేవంత్ రెడ్డిని పక్కకు జరపాలనుకుంటే ఇది కరెక్ట్ టైం. ఇంకొక 3-4 months 5-6 months మ్యాక్సిమం. అంతకుమించి ఎక్కువ టైం తీసుకుంటే మళ్ళీ 2.5 years దాటిందంటే ఎమ్మెల్యేలంతా కొంచెం అటు ఇటు అవుతూ ఉంటారు. ఎందుకంటే టైం దగ్గర పడే కొద్దీ వేరే ఉంటుంది. ఇప్పుడు టైం ఉంటుంది, గవర్నమెంట్ ఉంటుంది కాబట్టి ఇప్పుడు ఏం నిర్ణయం తీసుకోనికే సాహసం చేయరు. బట్ అదొక కసరత్తు నడుస్తుంది, ఎక్సర్సైజ్ నడుస్తుంది, ఎమ్మెల్యేలు ఎవరు ఎటువైపు ఉండొచ్చు అని. అయితే హైకమాండ్ కసరత్తు వాళ్ళ కసరత్తు ఏముందో కానీ పబ్లిక్లో మాత్రం ఒక కసరత్తు జరుగుతుంది. అసలు ఎమ్మెల్యేలు ఎవరు ఎటువైపు, మా ఎమ్మెల్యే రేవంత్ వైపు ఉంటాడా, హైకమాండ్ వైపు ఉంటాడా, కాంగ్రెస్ వైపు ఉంటాడా, రేవంత్ వైపు ఉంటాడా, ఇట్లాంటి చాలా చాలా అంచనాలు, చర్చలు ఇవన్నీ జరుగుతున్నాయి. మనం కూడా ఒక అంచనా వేద్దాం. అంచనా వేసే కన్నా ముందు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి సిగ్నల్ టీవీని. నా దగ్గర 119 మంది ఎమ్మెల్యేల లిస్ట్ ఇది. 119 ఎమ్మెల్యేలు అన్ని పార్టీలు ఉంటారు. బట్ కాంగ్రెస్ వాళ్ళు మీకు తెలుసు కదా, కాంగ్రెస్ వాళ్ళు 65 మంది. 65 మంది లెక్క చూద్దాం మనం ఒకసారి. ఫస్ట్ అనుముల రేవంత్ రెడ్డి పేరే ఉంది. అనుముల రేవంత్ రెడ్డి దిక్కే ఉంటాడు, నోట్ ఒకటి ధరలా. కాబట్టి ఒక లెక్క, అదొక మనిషి లెక్కేసుకోండి. తర్వాత కాంగ్రెస్కి వస్తే వివేక్ వెంకటస్వామి హైకమాండ్ వైపు ఉంటాడు. గడ్డం వినోద్ కూడా హైకమాండ్ వైపే ఉంటాడు. వివేక్ వెంకటస్వామిని మంత్రి పదవి చేసిందే రేపు చాలా పని ఉంది ఆయనతోన, పైసలు ఉన్నాయి, మీడియా ఉంది, మేనేజ్ చేయగలరని చెప్పేసి ఆయనకు మంత్రి పదవి ఇచ్చిండ్రు. రేవంత్ రెడ్డి వద్దు అంటే కూడా ఇచ్చారు వివేక్ వెంకటస్వామికి మంత్రి పదవి. ఎందుకు ఇచ్చారంటే రేపన్నాడు ఇవి ఏమైనా ఎకశక్కలు చేస్తే ఇక్కడ రేవంత్ రెడ్డిని తప్పించే టైం వచ్చినప్పుడు వివేక్ వెంకటస్వామితో చాలా పని ఉంది హైకమాండ్కి, అందుకే ఆయన మంత్రి ఇచ్చిండ్రు. కాబట్టి ఆయన కాదు, గడ్డం వినోద్ కాదు. తర్వాత ప్రేమ్ సాగర్ రావు అసలే కాదు, యాంటీ, మొత్తం రేవంత్ రెడ్డికి యాంటీ. ప్రేమ్ సాగర్ రావు మినిస్టర్ రాకుండా అడ్డుకున్న దానిలో వివేక్ వెంకటస్వామి, తర్వాత రేవంత్ రెడ్డి ఒక ప్రముఖుడు. ఎందుకంటే ప్రేమ్ సాగర్ రావు శ్రీధర్ బాబు వాళ్ళకి బాగా దగ్గర, కాబట్టి ఆయన రాకుండా చేసిరు అనేది ఒక చర్చ ఉంది, ఆయన కూడా తెలుసు. తర్వాత వెడ్మ బొజ్జు రేవంత్ మనిషి, గుర్తుపెట్టుకోండి. ఏమైంది ఇక్కడ, రేవంత్ మనిషి అనుముల రేవంత్ రెడ్డి ఒకరు వచ్చిండ్రు. తర్వాత వెడ్మ బొజ్జు ఖానాపూర్ అయినా రేవంత్ రెడ్డి తీసుకొచ్చి టికెట్ ఇచ్చి గెలిపించుకున్నాడు. కాబట్టి వెడ్మ బొజ్జు బహుశా రేవంత్ వెనుక పోవచ్చు అనేది ఒక అంచనా. తర్వాత నెక్స్ట్ పోతే పి సుదర్శన్ రెడ్డి, ఈయన కాంగ్రెస్ మనిషే కానీ రేవంత్ రెడ్డి బాగా అటాచ్ అయిపోయాడు. రేవంత్ రెడ్డి కనుక రేపన్నాడు ఏదైనా నిర్ణయం తీసుకుంటే రేవంత్ రెడ్డికి వెళ్ళిపోతాడు అనేది చాలామంది అంచనా ఉంది. పి సుదర్శన్ రెడ్డి పెద్ద మనిషి, గతంలో మంత్రిగా కూడా పనిచేసిండు. బోధన్ మొన్న బర్త్డే అయితే పోయి కేక్ కట్ చేసి నోట కేక్ తినిపించి ఈయనకి తినిపించి రాదే, ఆయన్నే సుదర్శన్ రెడ్డి. అట్లా ఎంతమంది అయినారు, 3 లెక్క అయినారు. ముగ్గురు అయిన తర్వాత భూపతి రెడ్డి కాంగ్రెస్ నిజామాబాద్, ప్రస్తుతం సీఎం ఇంట ఉన్నాడు, ఆయన సీఎం కాబట్టి. కానీ రేపు తప్పుకున్నప్పుడు మాత్రం ఆయన కాంగ్రెస్ వైపే ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. చెప్పలేము అవకాశవాదులు ఎట్లుంటారో తెలియదు. ఆయన అంతకుముందు బీఆర్ఎస్లో ఎమ్మెల్సీ ఉండే, తర్వాత కాంగ్రెస్కి వచ్చిండు. నేను ఇప్పుడున్న అంచనాను మాత్రమే చెప్పగలుగుతున్నాం, తర్వాత అంచనా మనం ఎక్స్పెక్ట్ చేయలేము. భూపతి రెడ్డి ఉంటాడు అని చెప్పడానికి కూడా అవకాశం లేదు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మదన్ మోహన్ రావు, నేను కాంగ్రెస్ మనిషి. తర్వాత కాటేపల్లి వెంకటరమణ రెడ్డి, ఆయన బీజేపీ, ఆయనకి సంబంధం లేదు. అడ్లూరు లక్ష్మణ్ కాంగ్రెస్. మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ కూడా రేవంత్ రెడ్డికి చాలా దగ్గరగా వ్యవహరిస్తున్నాడు ఇప్పుడు. కానీ రేపన్నాడు తేడా వచ్చినప్పుడు ఆయన కాంగ్రెస్ వైపే ఉంటాడు. ఆయన వైఎస్ఆర్ అభిమాని, యాక్చువల్గా వైఎస్ఆర్సీపీ పోయి మళ్ళీ కాంగ్రెస్కి వచ్చిండు. ఆయన కాంగ్రెస్ మనిషే. శ్రీధర్ బాబు పెద్దపల్లి చింతల విజయరమణారావు రేవంత్ వెనుకపోతాడు. టీడీపీ బ్యాచ్ అంతా ఆల్మోస్ట్ రేవంత్ వెనుక ర్యాలీ అవుతుంది. టీడీపీ నుంచి వచ్చి ఎమ్మెల్యే అయిన వాళ్ళు కానీ మినిస్టర్ అయిన వాళ్ళు ఎవరైనా సరే రేవంత్ వెనుకపోయే అవకాశాలే ఉంటాయి. ఈయన విజయరమణారావు నలుగురు అయినరు. తర్వాత గంగల కమలాకర్ కాదు, మేడిపల్లి సత్యం 5 రేవంత్ వెనుకపోయే మనిషి. తర్వాత కవంపల్లి సత్యనారాయణ 6, ఈయన కూడా ర్యాలీ విత్ రేవంత్ రెడ్డి. ఆది శ్రీనివాస్ కాదు, ప్రస్తుతానికి ఉన్నాడు ముఖ్యమంత్రి అంట. ఆయన ముఖ్యమంత్రి దింపేస్తే ఆయన కాంగ్రెస్లో ఉంటాడు అనే ఛాన్సే ఉంది. తర్వాత సంజీవ్ రెడ్డి కాంగ్రెస్, వాళ్ళ నాయన కిష్టారెడ్డి కూడా కాంగ్రెసే ఉండే, వాళ్ళ ఫ్యామిలీ కాంగ్రెస్. దామోదర్ రాయనరసింహ కాంగ్రెస్లో ఉంటాడు. మైనపల్లి రోహిత్ కూడా కాంగ్రెసే ఉంటాడు, వాళ్ళు కూడా ఎక్కడ పోరు. పొన్నం ప్రభాకర్ వీళ్ళంతా కాంగ్రెసే ఉంటారు. తర్వాత మల్లెడ్డి రంగారెడ్డి కూడా కాంగ్రెస్లోనే ఉంటాడు. కసిరెడ్డి నారాయణ రెడ్డి ఫుల్ యాంటీ ఇప్పుడు కల్వకుర్తిలా, ఎందుకంటే ఆయన పనిచేయనిస్తలేరు కాబట్టి ఆయన కాంగ్రెస్లో ఉంటాడు, ఇంకో పార్టీకి వస్తాడు. కానీ రేవంత్ వాళ్ళ వెనకైతే పోడు అనేది ఒక చర్చ ఉంది. ప్లస్ శంకరయ్య కూడా కాంగ్రెస్ మనిషి,
షాద్నగర్, రామ్మోహన్ రెడ్డి కాంగ్రెస్ మనిషి, గడ్డం ప్రసాద్ కుమార్ ప్రస్తుతం రేవంత్ రెడ్డి మనిషిగా మెలుగుతున్నాడు. ప్రసాద్ కుమార్ చాలా దగ్గరగా మెలుగుతున్నాడు, అత్యంత నమ్మకస్తంగా మెలుగుతున్నాడు స్పీకర్ ఆయన. బట్ రేపు నిర్ణయాలు తీసుకుంటే ఆయన చెప్పలేం, ఆయన కాంగ్రెస్ మనిషే ఒరిజినల్గా అయితే. బట్ పరిస్థితులు ఎట్లా తీసుకుపోతుందో తెలియదు. మనోహర్ రెడ్డి కాంగ్రెస్ ఉంటాడు, లేకపోతే ఇంకో పార్టీకి వస్తాడు, ఎక్కడైనా పోవచ్చు, ఆయన ఇష్టం. మనోహర్ రెడ్డి కాంగ్రెస్ మ్యాన్ అని చెప్పనికే లేదు, రేవంత్ రెడ్డి మనిషి అని చెప్పనికే లేదు. అది ఒక డైలమా పార్టీ. తర్వాత 6 మంది ఆయన గుర్తుపెట్టుకోర్రి. తర్వాత శ్రీ గణేష్ కంటోన్మెంట్ నుంచి ఎమ్మెల్యే అయ్యిండు ఉప ఎన్నికల, ఏమి కాడు. ఎన్ఎస్ శ్రీనివాసరెడ్డి, తర్వాత అనిరుద్ రెడ్డి మా మామనాడు జిల్లా వాళ్ళు. మామనాడు జిల్లాలో రేవంత్ రెడ్డికి సింగిల్ ఎమ్మెల్యే కూడా లేడు, ఇది రాసి పెట్టుకోండి. ఇప్పటికి 6 మంది ఎమ్మెల్యేలు పేర్లు చెప్పినాం కదా, పోతారని, ఒకరిద్దరిని అటు ఇటు ఉన్నారని చెప్పినాము. కానీ ఈ మామనార్ ఎమ్మెల్యేలో ఎవ్వరు కూడా రేవంత్ వెనకపోరు. రేవంత్ మనుషులు ఎవ్వరు లేరు. పొంగులేని మనిషి ఉన్నారు, మెగారెడ్డి పొంగులేని మనిషి, తర్వాత మిగతా వాళ్ళు ఈ వంశీకృష్ణ, అచ్చంపేట వంశీకృష్ణ అప్పుడు ఎప్పుడు 2004లో కాంగ్రెస్ గెలిచిండు, కూజకుల రాజేష్ రెడ్డి, వీళ్ళందరూ కాంగ్రెస్తోనే ఉంటారు. కాబట్టి మామనార్లు ఎవరు లేరు. బాలునాయక్ రేవంత్ రెడ్డి వ్యతిరేకి, జైవీర్ రెడ్డి చాలా దగ్గర రేవంత్ రెడ్డికి, కానీ ఆయన ఓడు. ఆయన టీడీపీలో ఉన్నప్పుడు కూడా జైవీర్ రెడ్డి వాళ్ళు కాంగ్రెస్లో ఉన్నారు, జానారెడ్డి వాళ్ళు. తర్వాత బత్తు లక్ష్మారెడ్డి కాదు, పోడు. వెంకటరెడ్డి, రాజగోపాల్ రెడ్డి, ఇంకా వాళ్ళ సంగతి మనకు తెలుసుగా. వేముల వీరేశం పొంగులేడి మనిషి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, పద్మావతి రెడ్డి, వీళ్ళు ఎవరు పోరు. తర్వాత ఇంకెవరు మిగిలిండ్రు, మందుల శామ్యుల్ పొంగులేడి మనిషి ఉన్నాడు ప్రస్తుతానికి. కుమ్మం అనిల్ కుమార్ రెడ్డి పోడు, ఐలయ్య పోడు. తర్వాత యశస్వి రెడ్డి పోతాడు చూడు, 7వ మనిషి. రేవంత్ వెనకపోయే 7వ మనిషి యశస్వి రెడ్డి. వాళ్ళకు కాంగ్రెస్ సిద్ధాంతాలతో సంబంధం లేదు, కాంగ్రెస్ పార్టీతో సంబంధం లేదు, జస్ట్ రేవంత్తో మాత్రమే సంబంధాలు ఉన్నాయి. ఇట్లా వచ్చిండ్రు, సర్వే అని ఫేక్ సర్వే చేయించేసి వాళ్ళే గెలుస్తారన్నారు, పైసలు మస్తుగా అన్నారు, మనకు సాయం చేస్తారన్నారు, టికెట్ ఇచ్చేసిండ్రు, గెలిచిండ్రు, అయిపోయింది. అది 7వ మనిషి. తర్వాత రామచంద్ర నాయక్ కాదు, మురళీ నాయక్ రేవంత్ రెడ్డి వ్యతిరేకి. దునిమాధవ్ రేవంత్ రెడ్డి మీద ఎప్పుడు ఉప్పు కారం వేస్తే చిన్నపడ్డ ఉంటుంది వాళ్ళది. కొండ సురేఖ ఛాన్స్ ఉంది, కొండ సురేఖ పోవచ్చు అంటున్నారు. కొండ సురేఖ అంతకుముందు వైసీపీ పోయినరు, తర్వాత బీఆర్ఎస్కి వచ్చి అనే పార్టీ తిరిగిండ్రు. రేపు అవకాశం వస్తే రేవంత్ వెనుక కూడా పోయే అవకాశాలు ఉన్నాయని చెప్తున్నారు. 8వ మనిషి. తర్వాత నాగరాజు కాదు, రేవూరి ప్రకాష్ రెడ్డి రేవంత్ రెడ్డి మనిషి. 9వ మనిషి రేవూరి ప్రకాష్ రెడ్డి రేవంత్ రెడ్డి మనిషి, గుర్తుపెట్టుకోండి, టీడీపీ నుంచి వచ్చిండు. నాయన రాజేంద్ర కాడు, గండ్ర సత్యనారాయణరావు కూడా రేవంత్ వెనుకనే ఉన్నాడు. ఇప్పుడు ఆయన ముందు మనం ఏం చెప్పలేము ఆ విషయాలను, కాబట్టి డౌట్ అది. మనం 9 వరకు చెప్తాము. పాయ వెంకటేశ్వర్లు కాదు, కొరం కనకాయ కాదు, వీళ్ళు ఎవ్వరు కాదు. తర్వాత ఆదినారాయణ జారి కూడా కాదు, తుమ్మల నాగేశ్వరరావు కాదు, ఎవరు కాదు. తర్వాత పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్లస్ రామదాస్ మాలోత్, వీళ్ళు ఎవరు కాదు. బట్టి విక్రమార్క మల్లు అసలే కాదు. తర్వాత మట్టా రాగమయ్య పొంగులేటి మనిషి. చిట్టం పన్నికారెడ్డి కాదు, వాకిటి శ్రీయర్ కాదు, అనసూయ సీతక్క ఛాన్స్ ఉంది, రేవంత్ రెడ్డి వెనకపోయే ఛాన్స్ ఉంది. మొత్తం ఎంతమంది అయ్యారు, 9, 10 మంది అయ్యారు మొత్తం. అయితే ఇవన్నీ కూడా ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్ అండర్ కంట్రోల్. రేపు నాడు పరిస్థితులు ఒకవేళ రేవంత్ రెడ్డే పక్కకు పోయి గవర్నమెంట్ పెట్టే పరిస్థితులు ఉన్నాయనుకో, రేపు నాడు ఆపరేషన్ ఎట్లుంటుందో తెలియదు. బీజేపీ ఆపరేషన్ చేసింది అనుకో, బీజేపీ ప్రభుత్వం పెట్టదు, కానీ కాంగ్రెస్ను కూల్చాలనుకున్నప్పుడు రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రి చేయాలి. అప్పుడు ఈ ఎమ్మెల్యేలు అందరూ మనం నయానో భయానో భయపడిపించో వాళ్ళకి పైసలు ఇచ్చో ఈ ప్రభుత్వాన్ని నిలబెట్టాలి, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఓడగొట్టాలి, పడగొట్టాలి, రేవంత్ ప్రభుత్వాన్ని ఉంచాలనుకున్నప్పుడు రేవంత్ ప్రభుత్వం మనదే, మనం ఉండంగానే మనదే అని బీజేపీ అనుకుంటే చాలామంది పోతారు. ఈ 10 మంది కాదు, అప్పుడు 65 మంది పోవచ్చు, 75 మంది పోవచ్చు, వాళ్ళు పోవచ్చు. ఎందుకంటే ఇంకో 10 మంది ఎక్స్ట్రా ఉన్నారు తెలుసు కదా బీఆర్ఎస్లో. ఆ 10 మంది కూడా రేవంత్ దగ్గరే ఉన్నారు. 10 + 10 20 మంది అవుతారు మొత్తం. ఇప్పుడు సరే రేపు ఉప ఎన్నిక వస్తుందా రాదా, వస్తే వాళ్ళు ఓడిపోతారా గెలుస్తారా తర్వాత విషయం. ప్లస్ ఒకవేళ రేవంత్ రెడ్డి సర్కారే నిలబడే అవకాశం ఉంటే అంత జంపు. మనకు పాత రోజులు గుర్తు రావాలి, వైస్రాయ్ హోటల్ ఇన్సిడెంట్. వైస్రాయ్ హోటల్ ఏమైంది, ఎన్టీఆర్ చంద్రబాబు అందరూ ఒకరింకొకరు మీడియా కూడా ఎట్లా ఉంటుంది తెలుసు కదా. ఆంధ్రజ్యోతిలో అప్పట్లో ఏం వార్తలు రాసినారు, ఏదో సినిమాలో ఉండదు ఆ సీన్. చంద్రబాబు వెనుక 10 మంది ఎమ్మెల్యేలు ఫస్ట్, 1 అవర్ తర్వాత 20 మంది ఎమ్మెల్యేలు, 30 మంది ఎమ్మెల్యేలు పేపర్లో రాసేస్తారు అట్లా. అది ఇంకా అందరు పోతారు నేనేనని చెప్పేసి మిగతా వాళ్ళందరూ వెళ్ళిపోతారు. సేమ్ అట్లే రేపు నాడు ఆపరేషన్స్ని బట్టి ఉంటుంది మొత్తం. హైకమాండ్ ఏం ఆపరేషన్ చూస్తే దాన్ని బట్టి ఉదయం రివర్స్ ఆపరేషన్ ఉంటుంది. హైకమాండ్ ఆపరేషన్ సక్సెస్ అయితే వీళ్ళందరూ మ్యాక్సిమం 10 మంది తప్ప మిగతా వాళ్ళందరూ కాంగ్రెస్లో ఉంటారు. కాకపోతే కాంగ్రెస్లో 10 మంది తక్కువైతే గవర్నమెంట్ ఎట్లా ఉంటుందని డౌట్ ఉంటుంది మీకు. మినిమం 60 మంది ఉండాలి. ఇప్పుడు 65 మంది ఉన్నారు, 10 మంది పోతే 55 మందే ఉన్నారు. ఒకవేళ కాంగ్రెస్ గవర్నమెంట్ పెట్టేది ఉంటే ఈ 10 మందిలో కూడా ఇంకా కొంత డ్రాప్స్ ఉంటాయి, డ్రాప్ అవుట్స్ ఉంటారు. వాళ్ళు ఇంకా మేము రేవంత్ రెడ్డితో మంచిగా ఉంటూనే మేము కాంగ్రెస్తోనే ఉంటాం అని చెప్పే అవకాశాలు ఉంటాయి. అప్పుడు వాళ్ళకు 1-2 ఎమ్మెల్యే అలర్ట్ అయినప్పుడు ఆ పార్టీ నుంచి ఈ పార్టీ నుంచి వస్తారు. ఒకవేళ
రేవంత్ రెడ్డి గవర్నమెంటే బీజేపీ సపోర్ట్తోనో ఇంకోటి సపోర్ట్తోనో బీఆర్ఎస్ సపోర్ట్తోనో బీఆర్ఎస్ అయితే రేవంత్ రెడ్డి కలిసే అవకాశాలు లేవు, ఎప్పుడు కూడా కలిసే అవకాశాలు లేవు. ఓలా ఉంటే రేవంత్ రెడ్డి గవర్నమెంట్ వచ్చేది ఉంటే కాంగ్రెస్లో ఎవరు మిగిలరు, మొత్తం రేవంత్ ఇంకా ర్యాలీ అయిపోతారు. 5 లక్షలకో 10 లక్షలకో 20 లక్షలకో కోటి రూపాయలకో 10 కోట్లకో మొత్తం ర్యాలీ వెళ్ళిపోతారు. దానిలో డౌట్ ఏం లేదు. అది అవుట్ పీస్. ఇక కానీ ఇవన్నీ ఈ లెక్కలు ఎస్టిమేషన్స్ ఎందుకు జరుగుతున్నాయంటే రేపు ఏం జరుగుతుందో తెలియదు. రాజకీయాల్లో ఎప్పుడు ఏమీ జరుగుతుందనో జరగదనో ఏం చెప్పనికే లేదు. కాకపోతే హైకమాండ్ ఒక అంచనా వేస్తుంది కదా, ఎవరు ఏంటి. రేపు రేవంత్ మీద యాక్షన్ తీసుకోవాల్సి వస్తే మనం ఆయన తప్పించాల్సి వస్తే వాట్ నెక్స్ట్ గవర్నమెంట్. అందుకే ఈ కసరత్ అంతా దానికోసమే. మీనాక్షి నటరాజన్ పెట్టుడు, ఈ పాదయాత్రలు చేయించుడు, తర్వాత ఇంటెలిజెన్స్ రిపోర్ట్లు, కర్ణాటక ఇంటెలిజెన్స్ దింపి రిపోర్ట్లు తీసుకోవడం, ఈ కసరత్ అంతా కూడా దానికోసమే జరుగుతుందని ఒక అంచనా ఉంది. కాబట్టి ఇది నడుస్తున్న అంచనా. ఇది తాత్కాలికంగా నేను సేకరించిన సమాచారం, నాకున్న నాలెడ్జు, తర్వాత చూస్తున్న రాజకీయాలను బట్టి మాత్రమే ఇది. తదుపరి ఏమైనా జరగవచ్చు, ఎవరు మంచిగా కావచ్చు చూద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.